ఆంధ్రప్రదేశ్లో ఇక కొద్ది గంటల్లోనే ఎన్నికల పోలింగ్ ఉన్న ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒళ్ళు మండుతున్నాయి. ఎన్నికలు దగ్గర కనీసం కొన్ని గంటల సమయంలో ఉన్న ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏ రకంగా ప్రజలను దూషిస్తున్నాడో, ఏ రకంగా తన కూటమి అధికారంలోకి వస్తే ప్రజలను ఇబ్బంది పెడతాడో ఉదాహరణకు కొన్ని వీడియోలను బయటకు పెట్టేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 70 ఏళ్ళ ఎస్సీ కానీ 70 ఏళ్ళ నుంచి ఉన్న ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్లు అసలు దేనికోసం అంటున్నాడు. రిజర్వేషన్ల వల్ల ఉపయోగమే లేదట చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు. పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే ఈ రిజర్వేషన్లన్నిటినీ ఇక కంప్లీట్గా క్లోజ్ చేసేందుకే కుట్ర జరుగుతుంది. క్లియర్ కట్గా కనబడుతుంది ఈ కుట్ర మొత్తం కూడా. పొరపాటున తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర జరుగుతుంది. ఇది ఏకంగా చంద్రబాబు నోటి నుంచే మనం వింటున్నామంటేనే అర్థమవుతుంది ఏ రకంగా చంద్రబాబు నాయుడు దీనిపై రిజర్వేషన్లపై ఏ రకంగా అయినా గొంతెత్తుతున్నారన్నది. ఐఎమ్ టెలింగ్ యూ వన్ థింగ్. వీ హ్యావ్ గివన్ reservations for SCs, STs and certain sections over decades, 7 decades. Are they better off today? Oh, be clear. That alone cannot empower them in all angles. అసలు ఈ అధికారంలోకి వస్తే ఏం మంచి చేస్తావు ప్రజలకు అనేది చెప్పడం లేదు. ప్రజల బతుకు ఏ రకంగా మార్చుతావు అన్నది చెప్పడం లేదు. జగన్ పలానా తప్పు చేశాడు, నేను ఇలా వచ్చి రైట్ చేస్తాను అన్న ఏ అంశం చంద్రబాబు నోట వినిపించడం లేదు. కేవలం అధికారంలోకి రావాలి అనేది మాత్రమే కనబడుతుంది. అధికారంలోకి వచ్చాక ఏదైనా సాధ్యమే అన్నట్టుగా కనబడుతుంది ఆయన. దానికోసమే సూపర్ 6 అంటాడు, దానికోసమే సూపర్ 10 అంటాడు. లేనిపోని హామీలన్నీ నెత్తిన పెట్టుకొని చెప్పేస్తాడు. కానీ కట్ చేస్తే రిజర్వేషన్లని రద్దు చేస్తాడంట. ఈ రిజర్వేషన్లు ఉండే బట్టికే కదా కాస్తో కూస్తో పేదవాడు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకొని 4 రూపాయలు సంపాదించుకొని బతుకుతున్నాడు. ఈ రిజర్వేషన్ ఉండడం వల్లే కదా వెనుకబడిన కులాలు, వెనుకబడిన మతాలు, వెనుకబడిన విద్యాలు, వెనుకబడిన కుటుంబ గౌరవాన్ని ముందుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ద్రోహం చేస్తూ చంద్రబాబు చేస్తున్న ఈ ఆరోపణలను సమర్థిద్దామా? వీళ్ళందరూ నా వాళ్ళే అంటున్న జగన్కు మనం అండగా నిలుద్దామా అన్నదే ఇక్కడ ఆలోచన చేయాలి ప్రజలారా. ఓ వైపున జగన్ ప్రతినిత్యం మన ఎస్సీ, మన బీసీ, మన ఈస్ట్, మన మైనార్టీలు అంటూ పదే పదే మన అంటుంటాడు. కానీ ఏ పొద్దు చంద్రబాబు మన ఎస్సీ అనలేదు, ఏ పొద్దు చంద్రబాబు మన ఎస్టీ మన బీసీ అనలేదు. కనీసం మైనార్టీలకు గౌరవం కూడా ఇవ్వకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇన్నాళ్ళుగా రిజర్వేషన్లు ఇచ్చి సాధించింది ఏంటి అంటున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఎంత చులకనో, రిజర్వేషన్లు రద్దు చేస్తానని ఎంత అహంకారపూరితంగా ఆయన మాట్లాడుతున్నాడో ఒకసారి ఆ క్లిప్ కూడా చూడండి, మీరే డిసైడ్ కావండి. అల్టిమేట్గా జగన్ వైపు నిలబడితే తప్ప ఇవన్నిటికీ చెక్ పెట్టడం కాదు, వీటిని పూర్తిగా దరిదాపుల్లోకి ఇలాంటి వ్యక్తులను రానివ్వకుండా ఉంటుంది. ఐఎమ్ టెలింగ్ యూ వన్ థింగ్. We have given reservations for SCs, STs and certain sections over decades, 7 decades. Are they better off today? Oh, be clear. That alone cannot empower them in all angles.